ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏ కాంటెక్స్ట్లో అంటే, పోయిన ఆదివారం పెంటెకోస్ట్ డే ఆఫ్ పెంటెకోస్ట్. యేసుప్రభు వారు పునరుద్ధారణ అయిన తర్వాత 40 దినాలు ఆయన ఈ భూమి మీద ఉండి అనేకులకు కనబడి తాను సజీవుడన్న సత్యాన్ని రుజువు చేసి 40th డే ఆయన అసెండ్ అయిపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావు, మా సంగతి ఏంటి? నిన్ను నమ్మి ఎంతకాలం మేము అన్నీ విడిచి మిమ్మల్ని వెంబడించాం. ప్రభుత్వానికి, ఆలయానికి, ప్రధాన యాజకునికి వ్యతిరేకంగా మీ వెనకాతలు తిరిగి మేము జీవించాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మా సంగతి ఏంటి? మాకు రాజ్యం ఎప్పుడు ఇస్తావు అని అడిగారు. ఆయన అన్నాడు, రాజ్యాన్ని గురించిన సంగతులు మీకు అనవసరం, అది తండ్రికే తెలుసు. ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. మీరు వెళ్ళి యెరూషలేములో తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆ ఫలాన్ని పొందుకోవడం కొరకు వేచి ఉండండి, కనిపెట్టండి అన్నాడు. అని 8వ వచనంలో ఒక మాట అన్నాడు, పైనుండి మీ మీదకు ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు మీరు యూదయ, సమరయ, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బూదిగంతంలా మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నప్పుడు వెళ్ళిపోయి వారందరూ 10 దినములు వారు రెగ్యులర్గా కూడుకుంటూ ప్రార్థనలోను సహవాసంలోనూ ఉన్నారు. 50వ దినాన్ని 50th డే వాళ్ళు 50 అంటే పెంట అనే ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే కృతజ్ఞత అర్పణల పండుగ చేస్తారు. ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది, పస్కా పండుగ అయిపోయింది. కరెక్ట్గా 7 వారాలు లెక్కబెట్టి 7 × 7 49, 49th అయిపోయిన తర్వాత 50th డే సండే మార్నింగ్ వాళ్ళు ఈ యొక్క పండుగ ఆచరిస్తారు. పెంటకోస్ట్ అంటారు దాన్ని, పెంతుకోస్తు అని మనం తెలుగులో అంటాం. సో ఆ పండుగ రోజుని యెరూషలేములో మొత్తం మరలా గ్యాదర్ అయ్యారు. వీళ్ళే కాదు, ప్రపంచంలో నలుమూల నుంచి వస్తారు ప్రజలు. పస్కా పండుగకి ఎలాగొస్తారో అలాగే 50 దినాల తర్వాత ఈ ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ, కృతజ్ఞత అర్పణల పండుగ, కోత పండుగ, డిఫరెంట్ నేమ్స్ వీటికి ఉన్నాయి. వీటికి వారు వస్తారు, కంపల్సరీగా రావాలి. ప్రతి పురుషుడు దేవుని సన్నిధిలో కనబడాలి విత్ హిస్ ఫ్యామిలీ. ఈ 3 మేజర్ పండుగలకి కంపల్సరిగా ఏమి తెచ్చాడో కాదు, దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఆ వ్యక్తి కనబడాలి విత్ హిస్ ఫ్యామిలీ, విత్ హిస్ కిత్ అండ్ కిన్. ఈవెన్ ఆయన ఇంటికి విజిటర్స్ వచ్చినా వారు రావాలి. సో ఆ విధంగా వారు పెంటెకోస్తు పండుగ దినాన్ని కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనగా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చి 4 విభజింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారి శక్తిని ఉంది. మీరు మొదటి ఆదివారం యేసుప్రభు వారు పునరుద్ధారణ అయిన నెక్స్ట్ ఆదివారం గదిలో దాక్కొని ఉన్నారు భయముతో. మొట్టమొదటిగా యేసుప్రభు వారు వచ్చి మీరు భయపడొద్దు అన్నాడు. 2వ వారం తోమ నమ్మల. తర్వాత వారంలో వాళ్ళేమో చేపలు పట్టుకుందామని గలలీకి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్నారు. యేసుప్రభు వారు వారితో నిలబడ్డాడు. దే ఆర్ ఇన్ ఫియర్. ఎంఐ మార్గంలో పారిపోతున్నారు శిష్యులు. ఫియర్, భయపడొద్దు. అలాంటి పరిస్థితిలో ఉన్న యేసుప్రభు పునరుద్ధారణ అయ్యాడు, తిరిగి లేచాడు. మగ్దలేన మరీ చూసింది, పేతురు యోహాను చూశారు, వారికి దర్శనం ఇచ్చాడు, వారితో మాట్లాడాడు, వారితో రొట్టె పంచాడు, రొట్టె తిన్నాడు, చేపలు తిన్నాడు. కానీ భయం. ప్రభుత్వానికి, ధర్మశాస్త్రోపదేశకులకి, ప్రధాన యాజకుడికి ముందు నిలబడి ఈ యేసే దేవుడు అని చెప్పడానికి వారికి ధైర్యం లేదు. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు శక్తిమంతులై పేతురు నిలిచి మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడుతూ 2వ అధ్యాయం 24లో మీరు సజీవుడైన వారిని సిలువ వేసి చంపితిరి, దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాను, దానికి మేము సాక్షులు అన్నారు. ఆ దినాన్ని 3,000 మంది యేసుప్రభుని అంగీకరించారు. అది పెంతెకోస్తు పండుగ అనుభవం. అది ఆ తర్వాత వారము దీన్ని CSI సంఘం కానీ మిగిలిన అదర్ సంఘాలన్నీ కూడా ద డే ఆఫ్ ట్రినిటీ అని ఆచరిస్తారు. త్రిత్వ ఆదివారం
నేను మొన్న సండే స్కూల్ వారితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు అడిగాను. ఈరోజు సంఘానికి ఈ అద్భుతాలు, మిరకల్స్, స్వస్థతలు, పాటలు, వర్షిప్ తప్ప బేసిక్స్ తెలియకుండా ఉన్నాయి. వాటి గురించి వివరణ ఏంటి అని అడిగాను. అడిగి ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ట్రినిటీ అని అడిగితే ఎవరూ చెప్పలేదు. కానీ ఐజక్ గారి కుమారుడు ప్రసన్న కుమార్ గారి కూతురు చెప్పింది. ఆ ఒక్కతే చెప్పింది ట్రినిటీ అంటే ఏంటని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని స్పష్టంగా అలా చెప్పింది. కానీ దాని గురించిన వివరణ తనకు తెలియదు. చెప్పింది కరెక్టే, కానీ పూర్తిగా మనకే తెలియని పరిస్థితిలో ఉంది. సంఘానికి బేసిక్స్ కొన్ని తెలియాలి. త్రిత్వాన్ని గురించిన సత్యం సంఘానికి తెలియదు. ఈరోజు ఓన్లీ పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. ఓన్లీ పీపుల్ నో అబౌట్ హోలీ స్పిరిట్. ఫాదర్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకే యేసుప్రభు వారు వారికి ప్రార్థన నేర్పించమని చెప్పినప్పుడు వారికి ఏమని ప్రార్థన నేర్పించాడంటే, పరలోకమందున్న మా తండ్రి అని అడ్రస్ చేయమన్నాడు. నా నామములో తండ్రిని అడగండి అన్నాడు. యేసు నామములో నిన్ను అడుగుచున్నాము తండ్రి. అంతా కూడా తండ్రికే ఆపాదించింది. తండ్రిలో నుండి యేసుప్రభు వారు వచ్చారు. ఇంకో విధంగా చెప్పాలంటే తండ్రి వచ్చాడు. పరిశుద్ధాత్మ నన్ అదర్ దెన్ తండ్రి ఆత్మ, ఆయన మనలో ఉన్నాడు. 3 in 1. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. లేకపోతే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే చాలామంది ప్రార్థన చేసినప్పుడు చూడండి, అవగాహన లేకుండానే ప్రార్థన చేస్తుంటారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారో, ఎవరి నామంలో చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండానే ఉంటుంది. కాబట్టి ఈ వారము ప్రత్యేకంగా సండే ఆఫ్ ట్రినిటీ, త్రిత్వాన్ని గురించిన ఆరాధన. ఇది త్రిత్వం అనేది ఈ దైవ గ్రంథంలో మనకి మర్మముగా ఉన్నది. దేవుడు తన గురించి తెలియజేసిన విషయం ఇది. దేవుని వాక్యంలో బయలుపరచబడిన సత్యం ఇది. త్రిత్వాన్ని గురించి చాలాసార్లు మనకి 3 రకాలు, 3 పనులు, 3 అనే 1, 2, 3 అనుకుంటాం. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుకుంటాం. ఇది చాలా రాంగ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 in 1. 3 ఒకటే ఉన్నారు. ఆయన సుపీరియరు, ఈయన ఇన్ఫీరియరు కాదు. 3 ఒకటే. తండ్రి ఆత్మే, పరిశుద్ధాత్మ. తండ్రే కుమారుడుగా శరీర రూపంగా ఈ మన మధ్యకి వచ్చాడు. మనం చదవబడిన లేఖన భాగం ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం, బుక్ ఆఫ్ కొలస్సియన్స్, 1st chapter. ఈ 12వ వచనం ఎండింగ్ భాగంలో చూస్తున్నాను చూడండి. ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అని అక్కడ ఆపి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలివార మగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొంచున్నాను. 13వ వచనం చూడండి, 1st chapter 13th verse. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యవాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన ఎవరు? యేసుప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కావి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆ సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈయన సంఘమును శరీరముకు ఆయనే శిరస్సు. ఇంకా చాలా విషయాలు అన్నాడు. ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచిన వాడుగా మొదటివాడయ్యుండి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ వారు 3 ఒకటే. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూస్తాం. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని కార్యాలు చూస్తాం. నూతన నిబంధనలో యేసు ప్రభువారు ఈ రెండిటికి మధ్యవర్తిగా ఉండి మానవుణ్ణి దేవునితో సంధి చేసి ఇప్పుడు సంఘం అని విమోచింపబడిన వారిని స్థిరపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. 3 వర్క్ ఉంది. ఒక వ్యక్తి సంపూర్ణుడు అవడంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కార్యం ఉంది. యోహాను 3:16 ప్రకారం
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వాడు. యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన మనము క్రీస్తులో ఎదిగి పరిపూర్ణమగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మన జీవితాల్లో ముగ్గురు ఏకత్వమై ఉండి ఈ సర్వ సృష్టికి ఆది సంభూతులై ఉండి సర్వమును నెరవేరుస్తూ సర్వములో సర్వమై ఉండి అన్ని కార్యాలు చేసేవాడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు. దేవుడు ఒక విషయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూద్దాం. ఒక మాట, ఎఫెసీ 1వ అధ్యాయం కొన్ని విషయాలు అక్కడ మన గురించి వివరంగా రాయబడిన విషయాలు మనం చూస్తాం. 1వ అధ్యాయం 1 నుండి మనం 4వ వచనం నుంచి చూస్తే చూడండి, 3వ వచనం నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఎట్లనగా తన ప్రియుని యందు యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొను. ఎస్ చూజన్ us. 2వ 7వ వచనం, దేవుని కృపా మహదేశ్వరం బట్టి ఆయన ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము తనకి తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను. ఇదంతా కూడా 1వ అధ్యాయం అంతా కూడా ఆ త్రిత్వాన్ని గురించి, ఆయన ఏర్పాటును గురించి, ఆయన తలంపును గురించి, ప్రీడెస్టినేషన్ గురించి వివరణగా మనకి ఇవ్వబడుతుంది. సో త్రిత్వాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన మనం ఈరోజు ఏంటంటే పరిశుద్ధాత్మ యుగము అంటున్నారు. ఓన్లీ వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మాత్రమే మనం ఆలోచిస్తాం. కానీ క్రొత్త నిబంధనలో 3 కార్యక్రమాలు ఉన్నాయి. మీకు వివరంగా నేను చూపిస్తాను. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. ఎక్కువగా ఎంచుకొనక, ఇక్కడెవరు? తండ్రి అయిన దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము అగుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలను నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి. ఇక్కడ ది వర్క్స్ ఆఫ్ ది ఫాదర్ ఇక్కడ రాయబడ్డాయి. ఎక్కడి నుంచి అంటే మనకు అనుగ్రహింపబడిన 6వ వచనం, వేర్వేరు కృపావలను కలిగిన వారు ఉన్న అందులో ప్రవచన వరం ప్రవక్తలు ఉన్నారు. తర్వాత ప్రవచనమైతే విశ్వాస పరిమాణం ప్రవచించు, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించు, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పైవిచారించేవాడు జాగ్రత్తను. ఇవన్నీ కూడా వర్క్స్ ఆఫ్ ద ఫాదర్. యేసుక్రీస్తు వారి కార్యం ఏంటి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సిస్టర్ 4వ అధ్యాయం ఎఫెసీ 4:11 మనమందరమును దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు జరుగుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను, ఉపదేశాలుగాను నియమించాను. ఇది యేసుప్రభు వారు మన ఎడల చేసే కార్యం. అలాగే
మొదటి కొరింథీ 12వ అధ్యాయంకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ కార్యములు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కార్యములు 12వ అధ్యాయం 7వ వచనము. చూడండి ఇక్కడ 4వ వచనం నుంచి చూడండి. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు. మీరు ఇంగ్లీష్లో చదివితే వర్క్స్ వేరు, మినిస్ట్రీ వేరు, కృపావరాలు వేరు, గిఫ్ట్స్ వేరు. గిఫ్ట్స్ ఇచ్చేది హోలీ స్పిరిట్, వర్క్స్ చేసేది దేవుడు, కృపావరాలు పరిచర్యలు చేసేది, పరిచర్య ధర్మం చేసేది యేసుప్రభు వారు. ఇలాగ ముగ్గురు ఒక్కరై ఉండి మూడు ధర్మాలు, డిఫరెంట్ ధర్మాలు నెరవేరుస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు కార్యాలు చేస్తున్నాడు. పరిచర్య యేసుప్రభు ద్వారా అవుతుంది, కృపావరాలు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి 7వ వచనం. అందరి ప్రయోజన నిమిత్తం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి ఒకని ఆత్మను అనుసరించి బుద్ధివాక్యమును, మరి ఒకని ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒక ఆత్మ వలననే స్వస్థపరచవరములు. ఇలాగా వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రాశాడు, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ముగ్గురు కలిసి సంఘాన్ని, విశ్వాసని, యేసు శరీరాన్ని బలపరుస్తూ క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి, లేక తండ్రి అయిన దేవుని యొక్క పరిపూర్ణతలోనికి, ఆయన ఇమేజ్లో చేసిన ఆ ఇమేజ్కి సమానంగా చేసి మరలా ఆయనతో కూడా సహవాసంలోనికి మనల్ని నడిపించడానికి ఇంత వర్క్స్ చేస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని త్రిత్వాన్ని గురించి మనం చూడాలనుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మొట్టమొదటిగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి, అమ్మ మైక్ లేదా ఎవరి దగ్గర? తెలుగు రాదు, ఓకే, మీ ఎవరికైనా ఓకే. సిస్టర్ కొద్దిగా అక్కడికి వచ్చేయండి, మైక్ తీసుకోండి. మాటినికి మైక్ సౌండ్ పెట్టు. అందరికీ తెలుగు వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, రెండు పూర్తిగా రావు. ఇంగ్లీష్ వచ్చి అందరికీ, మన పిల్లలందరికీ వచ్చింది ఇంగ్లీషే. దేవుడు వారిని ఆశీర్వదించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఒక్క నిమిషం, సారీ, 26వ వచనం, సారీ 26. దేవుడు మన స్వరూపమందు, చూడండి అక్కడ ఏమన్నాడు? దేవుడు మన స్వరూపం. అంటే మన అంటే ఏంటి? ప్లూరల్ వచ్చింది కదా, ప్లూరల్. అప్పుడు ఇంకా ఏమీ సృష్టి లేదు, ప్లూరల్ అలాగొచ్చింది. ఎందుకు ప్లూరల్ వచ్చింది? ఓకే, అలాగుందాం. మొదటి వచనం చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. We can find the Holy Spirit there. దేవుని ఆత్మను మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుడు చూస్తున్నాం. ఇక్కడ ఏమంటాడంటే మన స్వరూపంలో మనము మానవుణ్ణి చేద్దాము అని మొట్టమొదటిగా మానవుణ్ణి చేసిన కార్యక్రమంలో వీ కెన్ ఫైండ్ ది ట్రినిటీ, త్రిత్వాన్ని చూస్తాం. ముగ్గురు కలిసి చేసిన పని, లేక ఒక్కరై ఉన్న త్రిత్వానమై ఉన్న దేవుడు ఒక్కడగా ఉన్నప్పుడు చేసిన పని. రండి మనం చేద్దాం అని మానవుని చేసినప్పుడు త్రిత్వాన్ని మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, కీర్తనలు 2వ అధ్యాయంలో ఆ మాటను గురించి రాస్తూ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో మనం కుమారుని గురించిన కొన్ని విషయాలు మనం చూడగలం. చూడండి, కాబట్టి రాజులారా 10వ వచనం నుంచి, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. అంటే నేను అన్ని చదివించట్లేదు, ఒకవేళ చదివించాలనుకుంటే 4వ వచనం నుంచి చదువుతాను. చూడండి, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చూడండి, యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని
దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని పగులుగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగులుగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచూ సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకోండి. ఇద్దరిని గురించి అక్కడ రాయబడుతుంది. తండ్రిని, మీరు ఆయన కోపం ఉంది కాబట్టి రండి, ఆయన దగ్గర రండి. కుమారుని ముద్దు పెట్టుకొని, లేని ఆయన కోపించును. మనం వీ కెన్ ఫైండ్ హియర్ బోత్ ఫాదర్ అండ్ సన్ మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి మనం చూస్తున్నాం. అలాగే 2 కొరింథీ 13:11 నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2 కొరింథీ 13:11 వచ్చి నుంచి చూద్దాం. పౌలు ఇక్కడ ఈ వివరణ ఇస్తా ఉన్నాడు. 2 కొరింథీ 13:11 నుంచి 14 వరకు. తుదక సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుడి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు గలవారై ఉండి, సమాధానముగా ఉండి, ప్రేమ సమాధముల కర్తయ్యకు దేవుడు మీకు తోడేయుడును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనం చేసుకోండి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు. ఇక్కడ రాస్తూ ఆయన ఆశీర్వాదాన్ని ఎలాగిస్తున్నాడు చూడండి. ప్రభు అయిన యేసు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును. త్రిత్వాన్ని గురించి ఇక్కడ ఇంకా క్లారిటీ ఇస్తా ఉన్నాడు. మనం చూస్తే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 8 వరకు అదే మాటలు రాస్తా ఉన్నాడు. మనం అవన్నీ ఇప్పుడు చదవలేమనుకోండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ జీవం ప్రత్యక్షమాయను. 1 యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. ఇక్కడ ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని గురించిన వివరణ మనకి తెలియజేయదు. దేవుడు ఒక్కడేనన్న విషయం వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు మరలా మొదలుకు వస్తే దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఆయన ఆజ్ఞలిస్తూ వారితో మాట్లాడుతూ ఆయన ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలో మనకి తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6:4, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతో. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ద్వితీయుడు లేడు, నన్ అదర్, ఈజ్ ఆల్ అలోన్. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే సర్వసంపూర్ణత కలిగి ఉన్న దేవుడు అన్న సత్యాన్ని మనకి వివరిస్తూ ఉన్నాడు. అయితే చెప్పు, నీ పూర్ణ హృదయంతోను. ఇంకా అది అవసరం లేదండి, ఆయన అద్వితీయ దేవుడు అన్న ఒక్క విషయాన్ని మనం చేసుకుంటే చాలు. ఎఫెసీ 4:5 చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. తండ్రి ద్వారా కృప, యేసుక్రీస్తు ద్వారా కృప, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ. మనకి కంటిన్యూస్గా వివరణగా ఈ విషయాలన్నీ రాయబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ పాత నిబంధనలో త్రిత్వాన్ని గురించిన వివరణ మనం కొంత చూసాం. ఇంకా మనం చూడాలనుకుంటే మనం త్రిత్వాన్ని గురించి పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని గురించి మనం చూస్తున్నాం. పాత నిబంధనలో అయిపోయిన తర్వాత క్రొత్త నిబంధనలో మనం చూస్తే పరిశుద్ధాత్మను మనం చూస్తాం. ఇక్కడ పాత నిబంధనలోనే పరిశుద్ధాత్మ చూస్తాం. దావీదు ఆత్మచేత నింపబడ్డాడు, సౌలు ఆత్మచేత నింపబడ్డాడు. మనం ఇలాగ ఆత్మచేత నింపబడిన వారిని అనేకుల్ని, బెసలేలు, అహోలిబా అన్నవారు ఆత్మచేత నింపబడి ఆ యొక్క మందసాన్ని లేక మందిరాన్ని నిర్మాణం చేయడం, అనేకుల మీద పరిశుద్ధాత్మ రావడం, పరిశుద్ధాత్మ ద్వారా అనేకులు ప్రవచించడాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో మనం నూతన నిబంధనలోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మను మనం చూస్తాం. నూతన నిబంధనలో మొట్టమొదటిగా లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మరియతో గాబ్రియేలు దూత మాట్లాడుతున్న మాటలు చూడండి.
నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ చూస్తున్నాం. 1:35 పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మను గురించి మన గురించి రాయబడిన మాట. తర్వాత మత్తయి సువార్త మనం 3:1 కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందుడని 3:16 చూద్దాం. 3:16 యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మనం చూస్తున్నాం యేసు ప్రభువారి బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అనగా తండ్రి యొక్క ఆత్మ ఆయన మీదికి దిగి రావడం. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రిత్వాన్ని గురించి వాక్యములోనే మనం చూస్తున్నాం. బయట ఎక్కడి నుంచి వచ్చిన సమాచారం కాదు, ఎవరి తలంపుల్లో నుంచో వచ్చింది కాదు. దేవుని కార్యాలు ఆది నుండి, సృష్టి ఆరంభము నుండి సృష్టి అంతం వరకు తండ్రి అయిన దేవుడు నియమించిన ఆ కార్యక్రమం జరగడంలో ఈ ముగ్గురు పాత్ర ఉంటుంది. మన జీవితంలో ఈ ముగ్గురు పాత్ర ఉంటుంది. పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుని కృపాసనం దగ్గరికి వెళతాం. మనం ఆత్మ లేకుండా ఎవడు యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకోలేడు. ఆత్మ లేకుండా మనం దేవుని సన్నిధిలోనికి రావలేము. ఆత్మ చేత అందరూ నడిపింపబడతారు. మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడి దేవుని సన్నిధానానికి కృపాసనం దగ్గరికి వస్తాం. యేసుక్రీస్తునందల విశ్వాసం ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకుంటున్నాం. ఈ కార్యాలు చేసేటప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8:8 ఏమంటాడంటే, మనము దేవుని నుంచి విడిపోయి కుమారులమై ఉన్న మనము దేవునికి శత్రువులం అయిపోయాం. పరిశుద్ధాత్మ ద్వారా మరలా ఆయన దత్తపుత్రత్వం చేసుకొని, అడాప్షన్ చేసుకొని మరలా మనల్ని తండ్రి అని దేవుణ్ణి పిలవడానికి పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని మనం చూస్తాం. క్రీస్తు బాప్తిసం సమయంలో, రూపాంతరం సమయంలో, అలాగే అపోస్తుల బోధల్లో మనం పరిశుద్ధాత్మను చూస్తాం. కనుక ఆరాధన అనేది, మీరు ఇప్పుడు ఒక మాట చెప్తాను, వర్షిప్, ఆరాధన అనేది నాట్ దట్ మ్యూజిక్, సింగింగ్, ఇదంతా దానికి అలాంటిదంటే ఫ్లేవరే. బిర్యానీలో కొద్దిగా ఎక్స్ట్రా మనం రైస్లో కొద్దిగా స్పైసెస్ వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. కానీ ఇంగ్రీడియంట్ మెయిన్ ఏంటంటే భోజనం రైసే మెయిన్. అదే ఈ స్తుతి ఆరాధనలో వాడే వాయిద్యాలు, సన్ను తంతులు ఇవన్నీ మనం చూడండి. నాకు 33 కీర్తనలు నేను చదివాను. కీర్తనలు పాడడం ఇవన్నీ. కానీ ఏ విధంగా మనం కీర్తనలు పాడుతున్నాం, ఎందుకు పాడుతున్నాం అనే అవగాహన లేకుండా పాడినా, వాయించినా, డ్యాన్స్ వేసినా, అవగాహన లేకుండా చేస్తే అది ఆరాధన అవ్వదు. ఆరాధన ఏంటంటే, ఆరాధన అనగా దేవుని యొక్క గొప్పతనమును, మహిమా ప్రభావమును వ్యక్తిగతంగా గుర్తించి, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరో డ్యాన్స్ వేస్తారు. ఇప్పుడు మ్యూజిక్ వాయిస్తే ప్రతి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. కుక్కలు కూడా పాడుతున్నాయి, జంతువులు కూడా తలూపుతున్నాయి, గాడిదలు, గుర్రాలు కూడా పాడతాయి మ్యూజిక్కి. అలా కాదు, వ్యక్తిగతంగా అనుభవించి ఈయనే నా జీవితానికి ఆధారం, నన్ను రక్షించింది ఈయనే, నన్ను కాపాడింది ఈయనే, నా కొరకు మరణించింది ఈయనే, నన్ను సృష్టించింది ఈయనే అని ఎరిగి, ఈయన వల్లనే నాకు రక్షణ కాబట్టి ఈయనే ఆరాధనకు యోగ్యుడు అని అవగాహన కలిగి మనం ఆయన్ని ఆరాధిస్తే, లేక ఆయన పట్ల ఉన్న విశ్వాసమును తెలియజేస్తూ ఆయనను వివిధములైన విధానములలో గౌరవించుచు జరిగించు ప్రక్రియ. వాట్ ఈజ్ వర్షిప్? మీకు అర్థమైందండి? దేవుని యొక్క గొప్పతనమును, మహిమా ప్రభావములను వ్యక్తిగతంగా గుర్తించి, అనుభవించి, ఆయనే ఆరాధనలకు యోగ్యుడని గ్రహించి, దానికి ఎగ్జాంపుల్గా ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5:12 చూడండి. ప్రకటన 5:12 5:12 అందరూ తీయండి. బైబిల్ ఉన్నవారు మీరు వాళ్ళు పట్టుకొని కూర్చోకండి.
వారు ఒకసారి ఆగండి, ఒకసారి సిస్టర్ ఆగండి. వారు నా వైపే చూస్తున్నారు, బైబిల్ చూడలేదు. బైబిల్ చూస్తే ఎప్పుడన్నా మీకు జ్ఞాపకం వస్తుంది సడన్గా ఇది ఎక్కడో ఉంది అని. ఓకే, బైబిల్ తెచ్చింది అందుకే కదా. పట్టుకొని గుడికి రావాలని తెచ్చారా? పుస్తకాలు స్కూల్కి ఎవరైనా పట్టుకొని వెళ్తారా? ఓపెన్ చేసి చదవకపోతే దెబ్బలు తింటారు కదా. నోట్స్ ఓపెన్ చేసి రాయిపోతే దెబ్బలు తింటారు కదా. బైబిల్ ఓపెన్ చేయండి. నవ్వుతున్నారు కొంతమంది, నవ్వొద్దు, ఓపెన్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు చదవండి అందరు. మీరు శిష్యుతో కలిసి ఈ 12వ వచనం అందరు చదవండి. వారు వధింపబడిన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వర్షిప్ చేయుచుండిరి. విత్ దిస్ అండర్స్టాండింగ్ చూడండి తర్వాత 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగుగాక అని చెప్పుట వింటిమి. జాగ్రత్త వినండి, ఇది నేను చెప్పేది మీరు ఈజీగా తీసుకోవద్దు. మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదవండి. ఇప్పుడు అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగుగాక అని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా, ఈ వచనం మీరు అందరూ చూడండి, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఇంకా క్లియర్ గా చూడండి. ఆమేన్ అని చెప్పగా వింటిని ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి నమస్కరించిరని ఉంది. ఇంగ్లీష్ లో ఏముంది అక్కడ? దే వర్షిప్డ్. వర్షిప్ అనేది ఎక్కడన్నా మీరు తెలుగు బైబిల్లో చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అనే పదం చూస్తే, తెలుగు బైబిల్లో పాటలు పాడడం అని లేదు, సాగిలపడి నమస్కరించేరి. ఏంటి? ఫాల్ ఫ్లాట్, పోస్ట్రేట్ అంటారు. అబ్బో నువ్వే గొప్ప దేవుడు ప్రభువా, నీ ముందు నిలవడానికి నేను యోగ్యుని కానని కింద పడ్డమే. ప్రభువా నా ఎళ్ళ ఎంత గొప్ప కార్యం చేసావు, నువ్వే స్తుతికి అర్హుడు, నేను నీ దాసుడిని అని ఆయన పాదాలు పట్టుకోవడమే. యేసు ప్రభు పునరుద్ధాన్ని తిరిగి లేచిన 2వ వారం, మొదటి వారం తోమా లేడు, 2వ వారం తోమా ఉన్నాడు. యేసు ప్రభు వారు వచ్చి ఇదిగో నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడన్నాడు. అనగానే తోమా రెస్పాన్స్ ఎట్ తెలుసండి. అంతవరకు శిష్యులు అపోస్తలులు యేసు ప్రభుని ఏమని సంబోధించేవారంటే, మరియా అందరు కూడా ఒకే ఒకటి సంబోధించేవారు, రబ్బీ. ఏమనేవారు? రబ్బీ. మరియా ఇంకొద్దిగా ముందుకెళ్ళి రబ్బూని అన్నది, మై టీచర్ అన్నది. ఎందుకంటే ఆయనతో ఇంకా సన్నిహిత్యం ఉండి రబ్బీ అనే పదం వాడేవారు. ఎవరు కూడా యేసును దేవుడు అని అంతవరకు ఒప్పుకోలేదు. మొట్టమొదటిసారిగా తోమా ఏమన్నాడు? మై లార్డ్ మై గాడ్ అన్నాడు. రోమా 10:9 ఏంటిది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. బాప్తీసం తీసుకుంటే రక్షణ కాదు, తెల్ల బట్టలు వేసుకుంటే రక్షణ కాదు, బాప్తీసం వల్ల బట్టల వల్ల నువ్వు క్రైస్తవుడు బాబు. అంతరంగంలో యేసే ప్రభు అని, యేసే దేవుడని, యేసే నీ రక్షకుడని నీ హృదయమందు విశ్వసించి దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు, నన్ను లేపుతాడని నమ్మితే నువ్వు లేస్తావు, పరలోకానికి వెళ్తావు. అదే రక్షణ. రక్షణ అంటే ఏంటిది? నరకం నుండి తప్పించబడ్డం. రక్షణ అంటే క్రైస్తవుడు అవడం కాదు. వాట్ ఈజ్ సాల్వేషన్? సాల్వేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ది ఎటర్నల్ డిస్ట్రక్షన్. ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడ్డావు. అది సాల్వేషన్. రక్షణ అంటే అది. ఎప్పుడు ఆ రక్షణ వస్తుంది అంటే యేసు ప్రభు అని, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని నీ హృదయం అందు విశ్వసించి బాప్తిసం ఏమని తీసుకుంటావు? యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కనుక నేను కూడా యేసుతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేస్తున్నాను. ఆ లేవడమే నీకు రక్షణ. ఈ అండర్స్టాండింగ్ తోటి ఆరాధించేదే ఆరాధన అన్న విషయం చెప్తున్నాడు. అందుకే ఆయన పట్ల ఉన్న విశ్వాసమును తెలియజేస్తూ ఆయన్ను వివిధములైన విధానములలో అన్నాడు. కొంతమంది దగ్గర మ్యూజిక్ లేదు, సౌండ్ లేదు,
కొంతమంది దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు, చప్పట్లు కొట్టారు. కొంతమంది ఏమో కర్రలు పట్టుకొని కొట్టారు. కొంతమంది తాళాలు వాయించారు. కొంతమంది ఇప్పుడు క్వాలిటీ పెరిగింది, డ్రమ్స్ వచ్చాయి, ఇంకా సౌండ్ సిస్టమ్ పెరిగింది, గిటార్లు వచ్చాయి. ఏదో విధంగా ఆరాధిస్తున్నా ఇది కాదు ఆరాధన. ఆయన ఎవడో గ్రహించి, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి, ఇర్మియా గ్రంథం 9:23 నేను ఎప్పుడు చెప్తాను, ఎవడో ఎన్నో అతిశయించిన వాళ్ళ శూరుడు తన శౌర్యమును బట్టి కానీ, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ అతిశయింపకూడదు. అతిశయించువాడు ఎవడైనా ఉంటే ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయింపకూడదు. అతిశయించువాడు ఎవడైనా ఉంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న నేనే అని మీరు పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలను. అట్టి వారి యందు నేను ఆనందించువాడినై ఉన్నాను అన్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ఇర్మియా 9:23 ఆ వచనం కంటత పెట్టండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, శూరుడు తన శౌర్యమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి కానీ, టాలెంట్ ఉన్నవాడు తన టాలెంట్ని బట్టి కానీ, పాట పాడేవాడు పాటను బట్టి కానీ, వాయించేవాడు వాయిద్యాన్ని బట్టి కానీ, బోధించేవాడు బోధించడాన్ని బట్టి కానీ, ప్రార్థించేవాడు ప్రార్థించడాన్ని బట్టి కానీ, ఉపవాసం ఉండేవాడు ఉపవాసం ఉండడాన్ని బట్టి, బైబిల్ అంతా తెలిసినవాడు నాకు బాగా తెలుసు అన్న దాన్ని బట్టి కానీ అతిశయించకూడదు. అతిశయించేవాడు ఎవడన్నా ఉంటే భూమి మీద కృప చూపుచు ఎవడు ఆయన ముందు పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. ఒకవేళ ఎవడన్నా రక్షింపబడితే బై హిస్ గ్రేస్. ఆ కృప చూపుచు నీతి న్యాయములు జరుగుతున్నది నేనే అని బాగుగా పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టే అతిశయింపవలను. ఈ త్రిత్వాన్ని గురించిన జ్ఞానం ఇలా మనం చదివాం కదా కొలస్సీలకు రాసిన పత్రికలో. అక్కడ చదువుతూ 1వ అధ్యాయంలో ఒక మాట రాశాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి, 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక. చూడండి 3వ వచనంలో ఏమన్నాడంటే, వాళ్ళు కొలస్సీల్లో సంఘం గురించి రాస్తూ మీలో ఉన్న విశ్వాసం, పరిశుద్ధుల మీకున్న ప్రేమను గురించి విని నేను చాలా సంతోషించాను. మీరు విశ్వాసులు, మీకు ప్రేమ ఉంది, దేవుడు కళ్ళు బోళ్ళు చేస్తున్నారు, సువార్త ప్రకటించేస్తున్నారు, చాలా చాలా చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఒక విషయంలో మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? విని నాటిని మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక. మీరు సంపూర్ణ జ్ఞానం దేని గురించి అంటండి? సంపూర్ణ జ్ఞానం. యేసుప్రభు అందరికీ తెలుసు కానీ సంపూర్ణంగా తెలియదు. దేవుని గురించి కొంతే తెలుసు. అక్కడ కొన్ని మాటలు, ఆ ప్రసంగం విని ఈ ప్రసంగం విని ఈ ప్రసంగం విని ఈ ప్రసంగం విని కొంతే కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నది లేదు. దాని గురించి అంటాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును డిజర్నింగ్. వివేకం అంటే అర్థం ఏంటంటే టు డిజర్న్ ద రైట్ అండ్ రాంగ్. దేవుడు ఎవడు అనేది వివేచించి తెలుసుకోవడం, ఇది అవునా కాదా, నిజమా కాదా అని డిజర్న్ చేయడం వివేకం అంటే అది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వచ్చేది జ్ఞానం. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కన్నా లోక సంబంధమైన జ్ఞానం ఉంది. మనకి సృష్టిలోని ప్రతి వాడికి జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, నిజమైన జ్ఞానం, దాన్ని వివేకం అంటారు. విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ నోస్ అనే పదం నుంచి, అంటే పాము నుంచి వస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఎవరు డిగ్రీ పొందిన వాళ్ళందరూ మీ యాంబులం చూసుకోండి ఒకసారి. ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళి మీ యాంబులం ఒకసారి చూసుకోండి. మీ యాంబులంలో 2 పాములు ఉంటాయి. మీ జ్ఞానం అక్కడి నుంచి వస్తుంది, పాముల నుంచి వచ్చేది. విజ్డమ్ అక్కడి నుంచి రాదు, తండ్రి అయిన దేవుడి నుంచి వస్తుంది. విజ్డమ్ అంటే టు డిజర్న్ ది రైట్ అండ్ రాంగ్ అండ్ చూసింగ్ ది రైట్, దట్ ఈస్ విజ్డమ్. వివేకం అంటే ఏంటంటే కానిదేది, అవునన్నదేది, మంచేది చెడ్డేది తెలుసుకొని మంచిని ఎంచుకోవడం అనేది ఈ జ్ఞానం. అంటే తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన యేసుక్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మను గురించి మీకు అవగాహన కలగడమే. దాని గురించి నేను ప్రార్థిస్తున్నానని మనం ఇందాక మొత్తం చదువుకున్నాం 1వ అధ్యాయం. ఆ వచనాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు లోపలికి వచ్చేద్దాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనం ఆరాధించాలి అన్న విషయంలోకి వస్తాం. ఇప్పుడు వై వి వర్షిప్ ద ట్రూ ఇన్ గాడ్? బికాస్
ఈ క్రియేటెడ్ లైట్. ఇది కొద్దిగా మనకు అర్థం అవుతుంది. దేవుడు వెలుగును మొదట చేశాడు, 4వ దినాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. మీకు అర్థమైందండి? జాగ్రత్త వినండి. మొట్టమొదటి దేని చేశాడు ఆయన? వెలుగును కలుగు చేశాడు. మొట్టమొదట చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండను, దేవుని ఆత్మ అగాధ జలముల మీద కమ్మి ఉండను. దేవుడు మొట్టమొదటిగా కలుగు చేసింది ఏంటిది? వెలుగు. ఇప్పుడు తర్వాత సూర్యచంద్ర నక్షత్రాదులు చేశాడు భూమి కొరకు. ఇప్పుడు ఈ వెలుగుని గురించి మనం చూద్దాం. ఈ దేవుని నుండి వచ్చినది. 4 దినముల తర్వాత సూర్యుడిని చంద్రుడిని చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యోహాను 8:12 ఒకసారి చూద్దాం. యేసు ప్రభువు వారు ఏమై ఉన్నారో ఇప్పుడు చూద్దాం. అక్కడ మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 3-4 చదవండి. 3-4 కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ వెలుగు ఏంటంటే దాన్ని ఏమని కంపేర్ చేస్తున్నాడు? లైట్ ఈజ్ నథింగ్ దెన్ నన్ అదర్ దెన్ ద లైఫ్. ఆ వెలుగే జీవమై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని, చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే చీకటిని వెలుగును ఏం చేశాడు? వేరుపరిచాడు. లైఫ్ అండ్ డెత్ ని సపరేట్ చేశాడు. ఆయన లైఫ్ అండ్ డెత్ ని సపరేట్ చేశాడు. హి ఈస్ ద క్రియేటర్ ఆఫ్ లైఫ్. జీవానికి ఆయన మూలమై ఉన్నాడు. దట్స్ వై వి వర్షిప్ దిస్ ట్రూ అండ్ గాడ్. ఈ ట్రూ అండ్ గాడ్లో అంటే ఈ ముగ్గురు జీవమై ఉన్నారు, ముగ్గురు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు చీకటిని పారదోలింది. వెలుగు ఎక్కడికి వచ్చిందో చీకటి అక్కడి నుంచి పారిపోతూ ఉంది. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో మనందరికీ తెలుసు, ఆయన ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి వేళ ఏమై ఉన్నాడు? అగ్ని స్తంభంగా ఉన్నాడు. దేవుడు లైట్ అయి ఉన్నాడు. రెండోది ఇశ్రాయేలు వెలుగు, ఐగుప్తీయులకు చీకటి. చూడండి 10వ అధ్యాయం 23లో వచ్చేసరికి ఏమైందంటే ఐగుప్తు అంతటా గాఢాంధకారం ఉంది, కానీ ఇశ్రాయేలు గృహాల్లో ఏముంది? వెలుగుండెను. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ లైట్కి మూలం ఆయన. కానీ సాతానుడు ఏం చేశాడో తెలుసా అండి? చాలా జ్ఞాని. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి మనం చదువుకెళ్తుంటే మనం అదే చూస్తాం. అదేమంటాడంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని ఉగ్రత పరలోకం నుండి దిగి వస్తున్నది. ఎందుకు దేవుని ఉగ్రత దిగి వస్తుందంటే సృష్టింపబడిన వాటిని మనుష్యులు ఆరాధిస్తూ సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టింపబడిన దాంట్లో దైవత్వము, ఈ వెలుగు చీకటి ఇవన్నీ నక్షత్రాలని ఆరాధిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి. ఈవెన్ అబ్రహాం కూడా సూర్యచంద్ర నక్షత్రాలను ఆరాధించే వ్యక్తిని దేవుడు పిలిచి సృష్టికర్తను ఆరాధించేవానిగా చేశాడు. అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్తను వెంబడించాడు కాబట్టి అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. చూడని దానిని 11వ అధ్యాయం 1వ వచనం ఏంటిది? విశ్వాసం ఉన్నది. ఎబ్రీ 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకును రుజువై ఉన్నది. అబ్రహాము తాను పిలువబడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళను తెలియకే వెళ్ళను, ఆ లైట్ని వెంబడించాడు అంతే. అది విశ్వాసం. ఈ విశ్వాసం కాబట్టి లోకములో వెలుగు మనం గుర్తించవలసింది ఈ లైట్ని. ఈ జీవమై ఉన్న దేవుని వెలుగును మనం గుర్తించి దేవుడు సృష్టించిన వాటిని విడిచిపెట్టి ఆయన్ని ఆరాధించడం. వై వి వర్షిప్ అంటే బికాజ్ హీ హాస్ గివెన్ అస్ లైట్ యాజ్ వెల్ యాజ్ లైఫ్. ఎందుకు మనం త్రియేక దేవుణ్ణి మనం ఆరాధించాలి? లోకం సూర్యచంద్ర నక్షత్రములను ఆరాధిస్తూ నిజమైన వెలుగును ఆరాధించలేక పోతూ ఉంది. లోకము నిజమైన వెలుగు క్రీస్తును ఆరాధించవాలి. అందుకే యేసు ప్రభువు వారు నేనే లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పి, జాగ్రత్త వినండి, మీకు ఈ మధ్య నేను బోధిస్తూ వస్తున్నాను. నేను ఎవ్రీ ఫ్రైడే చెప్తున్నాను, బీ యాటిట్యూడ్స్. యేసు ప్రభువు వారు 3వ అధ్యాయంలో అన్నాడు, మత్తయి సువార్త, పరలోక రాజ్యం సమీపిస్తే మారు మనసు పొందండి.
మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అనుకుంటే, పరలోక రాజ్య సంబంధాలకు ఉండాలంటే 5వ అధ్యాయం 3వ వచనం నుంచి అన్నాడు, ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వచ్చింది, రావాలి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీరు ఇలాగ ఉండాలి అని చెప్పుకుంటూ ఆ బి యాటిట్యూడ్స్ అన్నీ చెప్పాడు. మన యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి, పరలోక రాజ్య సంబంధుల యొక్క ప్రవర్తన విధానం, ఆయన గుణ లక్షణాలను మనం కలిగి ఉండాలి అని చెప్పుకుంటూ క్రిందకు వచ్చాక 2 మాటలు చెప్పాడు. 13-14 వచనాలు అనుకుంటాను. నేను లోకమునకు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కిందని ఆ వెలుగును గ్రహించి ఆ వెలుగులో మనము వెలుగులో నడిచిన, అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వెలుగు అయిన ప్రకారం ఆ వెలుగులో మనము నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ లైట్లోనికి మనం రావాలి. ఇప్పుడు దేవుడు వర్షిప్ చేసే ఈ నిజమైన వెలుగును ఆరాధించే దేవుడిని ఆరాధించే వ్యక్తులు ఏమవ్వాలంటే, ఈ వెలుగు మన మీద రిఫ్లెక్ట్ అయ్యి త్రూ క్రైస్ట్ ద్వారా మనలోకి వచ్చి ఈ వెలుగును మనం లోకానికి అందించాలి. ద ట్రూ వర్షిప్పర్స్ విల్ బికమ్ లైట్స్. 16వ వచనం, జనులు మీ 5:16 జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ దట్ దే మే గ్లోరిఫై ది ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్. దేవుడిని మహిమపరచాలి లోకం అనుకుంటే వీ మస్ట్ బి రిఫ్లెక్టర్స్ త్రూ క్రైస్ట్. ఆకుమతి డానియల్ ఒక పాట రాశాడు, క్రీస్తును కటకముచే మమ్ము చూచుచున్నావు. కటకం అంటే ఏంటి? కిటికీ కాదండి, ఎవరండి అన్నారు? టీచర్. కటకము, లెన్స్, కటకం లెన్స్. త్రూ దట్ క్రీస్తు అనే కటకముతో మమ్ము చూచుచున్నావు. ఆ వెలుగులో మమ్మల్ని చూస్తున్నావు, ఆ వెలుగుగా చూస్తున్నావు మమ్మల్ని. మనము వెలుగై ఉండాలి. లోకం చీకట్లో ఉంది. దేవుడు నిన్ను నన్ను, దేవుని లైట్ అయి ఉన్నాడు, నిన్ను నన్ను ఏమై ఉండాలి? లైట్గా ఉండాలి. వై వి వర్షిప్ ట్రియూన్ గాడ్? బికాస్ హీ ఈజ్ లైట్. మనం ఆయన్ని ఆరాధిస్తూ మీకు ఒక విషయం చెప్తాను. దెర్ వాజ్ ఎ మ్యాన్, ఫ్రాన్సిస్ ఆఫ్ ఎసిసిని గురించి ఎంతమంది చదివారు? ఫ్రాన్సిస్ ఆఫ్ ఎసిసి పేరు విన్నారా? ప్లీజ్ చదవడానికి ప్రయత్నించండి. మేడం చదివారు. ఫ్రాన్సిస్ విజిట్ శాన్ ఫ్రాన్సిస్కో అని అమెరికాలో ఒక పట్టణం ఉంది. ఆ పేరు ఇతని పేరుని బట్టే పెట్టారు. ఈ బోర్న్ ఇన్ ఇటలీ. ఫ్రాన్స్ అసిసి అనే ప్రాంతంలో పుట్టాడు ఆయన. అతడు ఈ బికెమ్ ఏ సెయింట్ అయిపోయాడు. సెయింట్ అసిసి అయిపోయాడు. ఒక బాగా రిచ్ మ్యాన్ సన్. ఆయనకుండే ఈ పవర్, ఆయన పవర్ ఎలాంటిదంటే, ఆయన అరణ్యంలో ఉండేవాడు. ఎందుకంటే అతని దగ్గరికి వస్తే మనుషులు ఏదో అయిపోతుండేవారు. అందువల్ల ఎప్పుడన్నా సిటీలోకి వస్తే హాస్పిటల్స్ ఖాళీ అయిపోయి రోడ్డు పక్కనే ఆ యొక్క గుడ్డివారిని, కుంటివారిని, రోగుల్ని వేస్తే వాళ్ళు హీల్ అయిపోయేవారు. ఒక కుష్ఠరోగి ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఒక కుష్ఠరోగి ఒక రోజు ఏంటంటే గొడవ చేస్తున్నాడు, స్నానం చేసుకోవట్లేదు. అప్పుడు ఎస్ఎస్సి అడిగాడు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని. సార్ ఆయన గొడవ చేస్తున్నాడు సార్, స్నానం చేసుకోవట్లేదండి అంటే, ఎందుకు స్నానం చేసుకోవట్లేదే? ఆయన ఫ్రాన్సిస్ గారు నాకు స్నానం చేయించమని అన్నాడట. ఓకే వేడి నీళ్ళు పెట్టండి, నేను స్నానం చేయిస్తాను. ఆయన వచ్చి స్నానం చేసి ఆయన చేతి మీద వేస్తే ఆయన టోటల్గా హీల్ అయిపోయాడు. ఈ వ్యక్తి, ఈయన స్నేహితుడు ఒక వ్యక్తి, ఈయనతో కలిసి బాగా ఈయన చేత ప్రేరేపించబడిన వ్యక్తి, ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది పవర్ అని జాగ్రత్తగా కనిపెడదాం అనుకున్నాడంట. అనుకొని నైట్ పడుకున్నప్పుడు, అందరిలా పడుకున్నప్పుడు ఈయన పడుకునేవాడంట. మామూలుగా ఉండేవాడు అందరితో, ఎక్కడి నుంచి ఈయనకి పవర్ వస్తుందని కనిపెట్టాడంట. ఒకసారి నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తే ఈయన మధ్యరాత్రిలో లేచాడంట. ఎస్ఎస్సి ఫ్రాన్సిస్ ఆయన ఇంటి బయటకు వచ్చి వెనకతల అరణ్యం ఉందంట, అక్కడ చిన్న గుహ ఉందంట. ఆ గుహ దగ్గర నడిచి వెళ్ళిపోతున్నాడంట. ఈయన ఆయన్ని ఫాలో అయ్యాడంట. ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుహలో వెలుగు కనబడిందంట దూరం నుంచి. ఇదేంటి ఈ గుహలో వెలుగు ఎక్కడ ఉంది? ఈయన వెళ్ళి ఏదన్నా ల్యాంప్ వెలిగించి ఉంటాడు, కొవ్వెత్తి ఏదో వెలిగించుకొని ఉంటాడు అక్కడ అని ఈయన మెల్లిగా లోనికి వెళ్ళాడంట. లోనికి వెళ్ళిన తర్వాత ఇది జరిగింది ఎప్పుడంటే, ఫ్రాన్సిస్ చనిపోయి తర్వాత ఈ విషయాన్ని ఆయన బయలు చేశాడు. ఎందుకంటే ఫ్రాన్సిస్ ఈ వ్యక్తితో చేతిలో చేసి ప్రామిస్ చేసుకున్నాడు, నేను చచ్చిపోయే వరకు ఈ విషయం చెప్పొద్దని. ఏంటైందంటే ఈయనలా లోనికి వెళ్ళేసరికి ఆ వెలుగు ఇంకా బ్రైట్ అవుతుందంట. లోనికి అలాగ వెళ్ళి చూసేసరికి
యేసు ప్రభు వారు ఫ్రాన్సిస్ ఎదురెదురుగా మాట్లాడుకుంటున్నారంట. ఫుల్ ఆఫ్ లైట్. ఆ వెలుగును చూడగానే కింద పడిపోయాడు అనమాట. పడిపోతే ఈయన బయటకు వస్తున్నప్పుడు కాలు తన్నుకున్నాడంట ఫ్రాన్సిస్. ఏంటిది ఇది అడ్డుగా ఉందని చూస్తే ఈయన పడిపోయి ఉన్నాడు. అతన్ని ఎత్తుకొని తీసుకొచ్చి అతనికి 2 రోజుల తర్వాత తెలివి వచ్చిందంట. తెలివి వస్తే అతను లేపి ప్రామిస్ చేసుకున్నాడంట, నేను చనిపోయే వరకు ఈ విషయాన్ని లోకంలో ఎవరికి చెప్పొద్దని. ఆ రిఫ్లెక్షన్ మన మీదకు ఉన్నప్పుడు మనం కూడా లోకానికి వెలుగై ఉంటాం. ఈ ట్రీన్ గాడ్ని మనం ఎందుకు ఆరాధించాలి? బికాస్ ఈజ్ లైట్. రెండో విషయం ఎందుకు ఆయన్ని ఆరాధించాలని అంటే, ఈ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఓన్ ఇమేజ్ అంటే ఆయన స్వరూపం కాదు, ఆయన గుణలక్షణాలతోటి. మనం ఆ గుణలక్షణాలు కలిగి ఉండాలని ఇందాక పరిశుద్ధులు సంపూర్ణులగుటకు అని యేసుక్రీస్తు వారు చేసే పరిచర్య. మనము సంపూర్ణ ఒకటకు యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రకారం బియాటిట్యూడ్, ఆయన గుణలక్షణాలు మనం కలిగి ఉండడానికి పేతురు రాసిన పత్రిక 2:9 అయితే చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధ జనంగా. ఆయన ఇమేజ్లోనికి మనం చేయబడ్డాం. అయితే సాతాను దేవుని స్వరూపాన్ని ఏం చేశాడో తెలుసా అండి? చాలా తెలివిగా దేవుని స్వరూపాన్ని, దేవుణ్ణి ఆరాధించవలసిన మనము, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను తప్ప ఆజ్ఞలు ఎవరు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ప్రెసిడెంట్ గారు నేను ఒక మంచి మాట చెప్పారు. మన సండే స్కూల్లో మాట చెప్పాను, అమ్మ 10 ఆజ్ఞలు ఎవరికైనా వచ్చా, ఈ బియాటిట్యూడ్స్ ఎవరైనా వచ్చా అంటే పాపం ఎవరు రాలేదు, కొంతమంది కోపడ్డారు. కానీ వాళ్ళ మనవరాలంట ఇంటికి వెళ్ళి కంటది పెట్టిందంట, సండే స్కూల్లో రోజు నేర్పిస్తుందంట. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చెప్పినందుకు కొద్ది రోజులు బాధపడ్డాను, కానీ నిన్న ప్రెసిడెంట్ గారు మాకు మీటింగ్లో చెప్పినప్పుడు ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ అమ్మాయి నేర్చుకుంది. నిన్న మేము దీనికి వెళ్ళాం, ఎక్కడికి, జ్యువెనల్ హోమ్కి వెళ్ళాం. జ్యువెనల్ ఆడపిల్లల జ్యువెనల్ హోమ్ అంటే తప్పులు చేసి జైల్లో పెట్టబడిన వారిని జ్యువెనల్ అంటే పెద్దవారు 18 సంవత్సరాల క్రింద ఉన్న వారిని జైల్లో పెట్టరు, జ్యువెనల్ హోమ్లో పెడతారు. అందరూ ఆడపిల్లలే. ఒక 50 మంది ఆడపిల్లలు ఉన్నారు. 3 రోజులు అక్కడ VBS చేసాం. అయిపోయిన రోజు లాస్ట్ డే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అందులో పాస్టర్ గారు అమ్మాయిలు ఉన్నారు. క్రైస్తవులు అందరూ క్రైస్తవ పేర్లే, ఆడపిల్లలు ఎక్కువ మంది. నేను అన్నాను, ఇంతమంది మన పిల్లలు ఉన్నారేంటి? వాళ్ళు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారో. మొదటి రోజు మధు రాబర్ట్స్ గారేమో గిడియన్ ఇంటర్నేషనల్ వారు ఏం చేశారంటే అన్నారు, మేము బైబిల్స్ పంచుతామన్నారు. తీసుకొచ్చారు బైబిల్స్. కిరణ్ గారు వారు వచ్చి బైబిల్స్ అందరికీ పంచారు. కానీ జ్యువెనల్ హోమ్ వాళ్ళు తర్వాత నో యూఆర్ నాట్ సపోజ్ టు అంటే మళ్ళీ బైబిల్స్ అన్నీ వెనక్కి తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, 3 రోజులు చెప్పొచ్చాం. కానీ వారి సంగతి ఏంటి అన్నప్పుడు టీచర్లు మంచిగా ఆలోచించి గ్లోరీ, జగదంబ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ కంటత పెట్టించి కాంపిటీషన్ పెట్టారు. అందులో పిల్లలు ఎంత చక్కగా 10 ఆజ్ఞలు కంటత పెట్టి చెప్పారో. ఏమనుకోపోతే ఎవరన్నా లేచి 10 ఆజ్ఞలు చెప్తే నేను చెప్తాను సార్. థ్యాంక్ యూ. మీరు టీచర్ నిన్న కంటత పెట్టారు, వాళ్ళకి చెప్పించారు. ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ అన్నాను, నేను అన్నాను, మామూలుగా అంటున్నాను. మిమ్మల్ని హర్ట్ చేయడానికో, సిగ్గుపరచడానికో, నిందించడానికో కాదు. మనం అట్లీస్ట్ యాజ్ ఎ క్రిస్టియన్, మనం మొన్న అమెరికాలోనూ అక్కడ ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో కొంతమందిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడు, ఆర్ యూ క్రిస్టియన్? ఎస్ క్రిస్టియన్. టెల్ మీ 1 verse ఫ్రమ్ బైబిల్. నో బడీ నోస్. 1 verse, ఒక్క వర్షం చెప్పు బైబిల్ అంతట్లో అంటే 10 మందిని 20 మందిని ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఒక్క వ్యక్తి కూడా క్రిస్టియన్గా ఉన్న యవనస్తుడు కానీ, యవనస్తురాలు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ బైబిల్లో ఒక్క వర్స్ చెప్పలేదు. ఆ వర్స్కి ఆరు తగిలిస్తే ఎంత వర్స్ట్, ఎంత భయంకరమైన దేన స్థితిలో మనం ఉన్నాం. రోజు దేవుని మందిరానికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం. సో కాల్డ్ క్రిస్టియన్స్, సీనియారిటీ క్రిస్టియానిటీలో మనకుంది. హౌ మచ్ వీ నో బైబిల్? ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, 4వ ఆజ్ఞ ఎవరు చెప్తారు? 5వ ఆజ్ఞ ఎవరు చెప్తారు? చెప్తాను సార్. 4 నేను చెప్తాను సార్. 4 మీరు చెప్తారు, మీరు కడతేటి సార్. ఆగండి. 4వ ఆజ్ఞ చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. ఆయన చెప్పాడు, ఆయన ఏంటి విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. 5వ ఆజ్ఞ చెప్పండి. ఆడవాళ్ళు చెప్పాలి. ఆడవాళ్ళు ఆగండి. ఆడవాళ్ళు చెప్పండి. నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు. ఏమండి, జాగ్రత్త వినండి. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. నాది కాదు, మీరేమనుకోవద్దు, జాగ్రత్త వినండి. ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, భార్యలారా
మీరు అనండి. ఇది పురుషునికి చెప్పాడు కదా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. భర్త తల్లిని తండ్రిని సంతోషపరచాలి, సన్మానించాలి. ఆయన ఏమన్నాడంటే, భార్యలారా మీరు దీర్ఘ సుమంగళ అయినట్లు మీ అయ్యగారి బామ్మని నాన్నని సన్మానించవలను. ఏమన్నాడు? మీరు దీర్ఘ సుమంగళి అయ్యేటట్లు మీ ఆయన వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని సన్మానించనివ్వండి అన్నాడు. బాగుందా? బాగాలేదా? అందులో చిన్న టెక్నిక్ ఉంది. అతడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే వాళ్ళ అమ్మని నాయన సన్మానించాలి. అతడు దీర్ఘాయుష్మంతుడు అయితే నువ్వు దీర్ఘ సుమంగళి అవుతావు. ఓకే, గాట్ ఇట్? జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాల్లో ఆయన లోకానికి వెలుగు అయి ఉన్నాడు. ఆ వెలుగు రిఫ్లెక్షన్ మనమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆ వెలుగై ఉన్నాడు. ఆయన లోకానికి వచ్చాడు, ఆయన వెలుగును తీసుకొచ్చాడు. అందుకే యోహాన్ రాస్తూ అంటాడు, ఆ వెలుగుకు మేము సాక్షులు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండను. యోహాన్ రాస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, పాత రోజుల్లో మీకు ఈ నాణ్యాల మీద లేక స్తూపాలు చెక్కేవారు. రాజుగారి స్తూపాలు చెక్కేవారు, తెలుసు కదండి. తర్వాత కాలంలో ఇప్పుడు స్తూపాలు చెక్కించుకోవడం మీనింగ్ మారిపోయింది. పాత రోజుల్లో రాజుగారి స్తూపం, నాణ్యాల మీద రాజుగారి బొమ్మ వేసేవారు. ఎందుకు అంటే రాజుగారిని చూడని వాడు, దూరంలో ఉన్న వ్యక్తి ఆ రాజును చూసి భయపడాలి, ఆ రాజును చూసి గౌరవించాలి, ఆ రాజును ఘనపరచాలి. ఓ మా రాజుగారు ఇలాగ ఉంటారా అని ఆ రాజుగారిని కృతజ్ఞత చెప్పాలి. అందుకు ఇప్పుడు రాజుగారు పరలోకంలో ఉన్నారు. లోకం దేవుణ్ణి కృతజ్ఞత చెప్పాలంటే ఎవరిని చూడాలి? రాజు బొమ్మలమైన మనల్నే. We are his images. He created us in his image. We should be his image in this world. మనం ఆయన స్వరూపాన్ని కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో త్రూ సిన్ ఆడమ్ లాస్ట్ దట్ ఇమేజ్, బట్ త్రూ క్రైస్ట్ వీ హ్యావ్ దట్ ప్రివిలేజ్ టు హ్యావ్ దట్ ఇమేజ్. ఇందాక పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరికి బోధకులుగాను దేవుడు నియమించను. ఎందుకంటే మనము సంపూర్ణతలోనికి రావాలి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలి. దట్ ఈస్ గాడ్స్ ఇంటెన్షన్. దట్స్ వై వీ వర్షిప్ దిస్ ట్రియూన్ గాడ్. మన యొక్క సంపూర్ణతలో తండ్రి అయిన దేవుడు ప్రీడిస్టైన్డ్ మనల్ని ఎంచుకొని పిలుచుకున్నాడు, మనల్ని చూజన్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు స్వరూపంలోకి దినదినము మలుస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ట్రియూన్ గాడ్. ఇంకా బోల్డ్ వాస్ట్ సబ్జెక్ట్ ఇది. టైం అయిపోయింది, నేను ఇంక చెప్పలేను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క భాగంలోని మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు, వెలుగైన దేవుడు చీకటి నుండి మనల్ని వేరుపరిచి ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోని పిలుచుకున్నాడు. ఆయన స్వరూపంలోకి చెక్కుకున్నాడు. మనం ఆయన స్వరూపం కలిగిన వారమై లోకంలో ఆయనకి సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మను మన కొరకు ఇచ్చాడు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత, అందుకే రోమా 8:14 వచ్చిన ప్రకారం ఆత్మచేత అందరూ 13 వచ్చిన ప్రకారం ఆత్మచేత శరీర క్రియలను చంపిన వాళ్ళను నువ్వు జీవించదవు, ఆత్మచేత ఎందరు నడిపింపబడదురు వారందరూ దేవుని కుమారులై అందరు. ఆ కుమారత్వాన్ని కలిగి ఈ త్రియేక దేవుణ్ణి లోకానికి మనం పరిచయం చేసి ఆయన రిఫ్లెక్టర్స్గా ఉండి ఆ వెలుగును లోకానికి వెదజల్లి చీకట్లో ఉన్న అనేకుల్ని ఆ వెలుగులోనికి నడిపించే సాధనాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తయారు చేయనుగాక. నేను అలాగ అవ్వాలండి. ఐ వాంట్ టు బి ఎ లైట్ దట్ మే షైన్ బిఫోర్ మెన్. చీకటి నాలోంచి పోవాలి, ఆ పరిశుద్ధాత్మ కార్యం నాలో జరగాలి. క్రీస్తు రక్తము చేత నేను విమోచింపబడాలి. ఇంతవరకు నేను విమోచింపబడలేదు, ఈ సత్యం నాకు తెలియదు, ఇంకా పాపం నా మీద రూల్ చేస్తుంది, నేను శాపం కింద ఉన్నాను, నేను బంధకాల్లో ఉన్నాను, మతం అనే బంధకంలో ఉన్నాను, క్రైస్తవుని అనే మోసగింపబడుతున్నాను. కానీ యేసుని ప్రభువుగా రక్షకుడిగా నేను ఇంకా స్వయంగా అంగీకరించలేదు. వ్యక్తిగతంగా ఈ డిడ్ నాట్ బికమ్ మై ఫాదర్. అందరితో కలిసి నేను ఫాదర్ అనేస్తున్నాను, కానీ ఈజ్ నాట్ మై రియల్ ఫాదర్. తన్నెందరు అంగీకరిస్తారు అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి ఆయన పిల్లల గుట్టకు ఆయన అధికారం ఇస్తానన్నాడు. ఈరోజు ఇంకా నీకు ఆయనతో ఈ సంబంధం లేక ఆ వెలుగులోనికి నువ్వు నడిపించబడకుండా ఉంటే
ఆ చీకట్లోనే ఉంటే ఆ వెలుగైన యేసయ్య దగ్గరికి వస్తే, తండ్రి అయిన దేవుడి దగ్గరికి వస్తే, ఆయన ప్రేమ దగ్గరికి వస్తే, ఆయన ప్రేమ, కృప, సమాధానాలు నా వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో నిలిచి ఉంటాయి. తన్ని అందరూ అంగీకరిస్తారు. ఈరోజు ఆయన అంగీకరిస్తావుగా ప్రభువుగా, ఆయన్ని విమోచకుడుగా? తండ్రి అయిన దేవుడు నీ కొరకు ఇంత ప్రణాళిక చేశాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన కుమారుడని యేసును మన కొరకు బలిగా అర్పణగా అర్పించాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం 39వ వచనంలో రాయబడిన మాటలు ఇట్లుండగా ఏమందు, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన ప్రేమ, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరిచేది ఎవరు? శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, వ్యాధి అయిన, మరణమైన, ఉన్నవైన, రాబోని అయిన, జీవమైన, మరణమైన ఏది కూడా మనల్ని ఆయన విడిపించలేదు. ఆ ప్రేమ దగ్గరికి వస్తావా? ఆ త్రిత్వం దగ్గరికి వస్తావా? ఆ అండర్స్టాండింగ్లోకి నిన్ను నడిపించమని ప్రభువుని అడుగుతావా? ఆ వ్యక్తిగత అనుభవంలోకి వస్తావా? ఆశపడితే మీ చెయ్యొద్దండి, మీకు కుడి చేయ దేవునికి చూపించండి. లార్డ్, ఐ వాంట్ టు హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్. ఈ సత్యంలోనికి నేను నడిపించాలి. ఆ వెలుగైన నిన్ను నేను చూడాలి. ఆ సత్యం నేను గ్రహించాలి. దట్ ఈస్ వాట్ అపోస్టల్ పాల్ ప్రేయింగ్ ఫర్ అస్. మానక మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆ జ్ఞాన వివేకములు మనం కలిగి ఉండాలని. సంఘం ఇష్టపడిన వారు మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ఎత్తిన వారు లేచి నిలబడండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, అట్టి ప్రత్యక్షత, అట్టి జ్ఞానం, అట్టి ఆ వెలుగు నా మీద ప్రకాశించడం ద్వారా నేను ఒక రిఫ్లెక్టర్గా, నేను అనేకులు నిన్ను చూడడానికి నేను ఒక మార్గదర్శిగా, చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించే లైట్గా నన్ను చేయి ప్రభు అన్నవారు లేచి నిలబడండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక ఆశ, చిన్న ఆశ. యేసు ఎవడో చూడగోరాడంతే జక్కయ్య, ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది. నువ్వు ఆశ పడితే ఆశ తీర్చగల దేవుడు ఆయన ఉన్నాడు. నీ ఇష్టాన్ని కాకుండా ఆయన ఏమీ చేయలేడు. నీ ఇష్టాన్ని కోరుతున్నాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, స్టాండ్ అప్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, జీవం గల దేవ, త్రిత్వమైన దేవ, నీ అద్భుతమైన ఆ రక్షణ ప్రణాళిక మా జీవితాల్లో మేము ఎరిగాం. పూర్తిగా ఎరగలేదు, కొంత ఎరిగాం. ఇంకా ఎరుగునట్లు మా మనోనేత్రాలు వెలిగించమని, ఈ సత్యంలోనికి మనం నడిపించబడి వారమే, మీ స్వరూపంలో చేయబడిన మేము ఈ లోకంలో మిమ్మల్ని ప్రత్యక్షపరచడానికి, మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేయడానికి, ఆ వెలుగులో మేము నడుస్తూ అనేకులను ఆ వెలుగులోనికి నడిపించడానికి నీ కృపతో నింపుమని, నిలుచున్న ప్రతి బిడ్డను, వారు తీసుకున్న ప్రతి తీర్మానాన్ని మీరు హానర్ చేసి దీవించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. దయచేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి